హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. దానికి నేను ఇక్కడ ఫస్ట్ స్టవ్ మీద ఒక 2 ఆనియన్స్ని ఇలా కాల్చేసి పక్కన పెట్టేసుకున్నానండి. చల్లగైన తర్వాత పొట్టు ఒలిచేసేసుకొని మంచిగా కడిగేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఆనియన్ పేస్ట్ని. ఇప్పుడు మనము ఫిష్ని మ్యారినేట్ చేద్దాము. దానికి నేను కొంత పసుపు తీసుకుంటున్నాను, అలాగే కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 4 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నానండి. ఇది 1 kg ఫిష్ అండి. ఇందులో 5 పీసెస్ నేను ఫ్రైకి తీసేసి మిగతా అంతా పులుసు పెట్టేస్తున్నాను. అలాగే 3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకున్నాను. ఇందులో కొంత చింతపండు రసం యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చింతపండు రసం యాడ్ చేయడం వల్ల సాల్ట్ అండ్ కారము ముక్కకు మంచిగా పట్టేసి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనము కర్రీ కోసం స్టవ్ మీద ముకుడు పెట్టేసుకొని నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. అలాగే జీలకర్ర వేసినాను. ఆయిల్ వేడైన తర్వాత మెంతాకు వేస్తున్నాను. మెంతాకు కొంచెం పసుపు యాడ్ చేసేసి మెంతాకు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసి ఒకసారి అంతా మంచిగా కలిపేసేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ కొంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఆనియన్ పేస్ట్ తొందరగా ఫ్రై కావడానికి. మంచిగా కలుపుకుంటూ ఇలా నూనె బయటికి వస్తున్న కొద్ది ఇంకా కొంతసేపు వరకు మనం ఇలా కలుపుకుంటూ మంచిగా కొంచెం బ్రౌన్ అయ్యే వరకు కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనము ఆనియన్ పేస్ట్ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మనము ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ ఆయిల్లో మంచిగా కలిపేసేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇలా చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. ఇది నేను పాత చింతపండు తీసుకున్నానండి. చేపల పులుసుకు పాత చింతపండు అయితేనే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా గరిట కింద పెట్టేసి మనము ఇలా అనడం వల్ల ముక్కలు చితికిపోకుండా మంచిగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇలా మంచిగా బాయిల్ అవుతుంది మన చేపల పులుసు. ముక్క చూసారా ఎంత మంచిగా ఉడికిపోతుందో. మ్యారినేట్ చేసి అలా పెట్టుకోవడం వల్ల చింతపండుతో ముక్క అనేది మంచిగా ఇట్లా రెడ్ కలర్లో మనకు మంచిగా వస్తుంది. చూడండి, ముక్క కూడా ఉడికిపోయింది మంచిగా. 1 స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను. మనకి చేపల పులుసు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇంకా చల్లార్చిన తర్వాత ఇంకా దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ నాకు సరిపోతుంది. ముక్క కూడా చాలా మంచిగా ఉడికిపోయింది. సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు, నాకు సరిపోయింది సాల్ట్ మంచిగా. ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎమ్మి చేపల పులుసు రెడీ అయిపోయినట్టే అండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలా వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.